నమస్తే ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో మన ఛానల్లో చాలామంది ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, చాలా అప్పులైపోయాము, వీటి నుంచి బయటపడడానికి ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా సరే చాలా తేలికగా చేసుకోగలిగిన కొన్ని రెమెడీస్ చెప్తాను. ఈ రెమెడీస్ కనుక మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే ఖచ్చితంగా మీ అప్పులు తీర్చేసుకొని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో చాలామంది కనకదార స్తోత్రము, ఆపదోద్ధరక దుర్గాదేవి స్తోత్రం ఇవి పారాయణ చేసుకుంటూ ఉంటారు. ఇవి చేసుకుంటూ ఉండండి. ఇవి కాకుండా ఏంటంటే మన ఇంట్లో సంబంధించి కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని విషయాలను మార్చడం ద్వారా ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. వాస్తుశాస్త్రపరమైనవి ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఆల్రెడీ మీరు ఇంతకుముందు గతంలో చాలాసార్లు విని ఉండవచ్చు, మీకు కూడా తెలిసి ఉండవచ్చు. అయినా మీరు చేయకపోయి ఏం చేస్తాను ఈ చేస్తే మారిపోతాయా అని మీకు అనిపిస్తూ ఉండవచ్చు. కానీ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఈ విషయాన్ని నాకు మా గురువుల ద్వారా తెలుసుకున్నాను. అలానే నాకు చాలామంది జ్యోతిషులు వేరే వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ రెమెడీస్ ఖచ్చితంగా పనిచేస్తాయని చెప్పి చాలామంది చెప్పారు. అందుకనే మీకు ఈ విషయాలు చెప్తున్నాను. ఇందులో మొట్టమొదటిది ఏంటి అంటే వాటర్ లీకేజెస్. మీ ఇంట్లో ఎక్కడైనా సరే వాటర్ లీకేజ్ అవుతుంది, ట్యాప్ల ద్వారా కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎక్కడైనా వాటర్ పైపులు పగిలి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. ఇలా కనుక వాటర్ లీకేజ్ అవుతూ ఉంటే ఇంట్లో ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు అవడము, తద్వారా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉండడము, ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, ఇలా ఖర్చులు అనేవి బాగా ఎక్కువైపోతుంటాయి. ఎంత సంపాదించినా కూడా సేవ్ చేసుకోవడానికి ఏముండదు, ప్రతిదీ కూడా ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా వాటర్ లీకేజ్ అనేది లేకుండా చూసుకోండి. ఏదైనా ట్యాప్ లీక్ అవుతుంది అంటే వెంటనే దాన్ని మార్చేసి కొత్త తెచ్చే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉండండి. ఇలా మీరు కనుక వాటర్ లీకేజెస్ని ఆపుకున్నట్లయితే ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి. తద్వారా సంపాదించుకున్న సంపాదన అనేది మీకు కాస్త మిగలడమో, తద్వారా అప్పులు తీర్చుకోవడమో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత రెండవది ఏంటంటే బెడ్కి సంబంధించి చాలామంది ఏంటంటే పొద్దున్నే బెడ్ పై నుంచి లేవగానే ఆ దుప్పట్లన్నీ పక్కన పడేస్తారు. అసలు మడత పెట్టడం కానీ, బెడ్ సరి చేసుకోవడం కానీ ఇవన్నీ చేయరు. అలానే పడుకునే మంచం కూడా కొన్ని సందర్భాల్లో ఏంటంటే పరుపు అనేది సరిగ్గా ఉండదు, లేదంటే మంచం అనేది ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఇలాగే వాడేస్తూ ఉంటారు. కానీ వాస్తుశాస్త్రంలో ఏంటంటే మనం పడుకునే మంచం ఏదైతే ఉంటుందో, ఆ బెడ్ ఏదైతే ఉందో అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, ముఖ్యంగా ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో. కాబట్టి ఎప్పుడు కూడా మంచం అనేది సరిగ్గా ఉండడము, పరుపు అనేది సరిగ్గా ఉండడము. కొంతమంది కింద పడుకుంటూ ఉంటాం కదా, మాకేంటి అంటారు. కింద పడుకునేటప్పుడు కూడా బొంతలు వేసుకుని పడుకుంటున్నాయి, బొంతలన్నీ చినిగిపోయి ఉంటాయి, నీట్గా ఉండవు. ఇలా వాటిని కాస్త నీట్గా ఉంచుకోవడము, పొద్దున్నే లేవగానే చక్కగా పక్క బట్టలు మడతేసేసి పక్కన పెట్టడము, ఇలాంటివి చేస్తూ ఉండండి. దీనికి డబ్బులకి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా దీనికి మంచి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అది ఫుల్ వీడియోలో చెప్తాను మీకు. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా ప్రయత్నం చేసి చూడండి, సక్సెస్ అవుతారు.